హలో గైస్, వెల్కమ్ టు సుమత్ టాక్స్. అయితే మరి రీసెంట్ గా మన శివన్న, సో కన్నడ సూపర్ స్టార్, ఆయనతో పాటుగా ఉపేంద్ర, వీళ్ళందరూ ఏదో ఒక మూవీ పని మీద సో ప్రమోషన్ చేద్దామని చెప్పి వచ్చారనమాట. సో ఆల్రెడీ శివన్ ఏంటంటే ఆంధ్రాలోనే ఉన్నాడు. సో ఇక్కడే షూటింగ్ అంతా అవుతుంది, అదంతా ఓకే. బట్ ఏంటంటే మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు సో చాలా వరకు పెద్ద కోసం అయితే మాట్లాడాడు అనమాట. సో మాట్లాడుతూ చరణ్ గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సో అంటే ఎంతవరకు ఆయనతో పనిచేసే అవకాశం రాలేదు, అంటే చరణ్ గారు అలాగే ఆయన ఎప్పుడు కొలాబరేట్ అవ్వలేదు. సో ఇలా చేయడం చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఆయన తాలూకు సంతోషాన్ని అయితే వ్యక్తపరచడం జరిగింది. దాంతో పాటుగా ఈ పెద్దిలో ఆయన ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నాను, సో దాంతోపాటుగా ఒక మెమొరబుల్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాను అని చెప్పి సడన్గా అయితే హైప్ పెంచడం జరిగిందనమాట. అంటే మనకి తెలిసిందే, గ్లిమ్స్లో చరణ్ గారు తప్ప ఇంకే క్యారెక్టర్ని రివీల్ చేయలేదు. అంటే మరి ఈవెన్ ఇప్పటి వరకు అసలు మనకి శివన్న లుక్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి క్యారెక్టర్, కనీసం పేరు కూడా మన బయటకు రాలేదన్నమాట. అట్లీస్ట్ ఇక్కడ బయటకు వచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ పెద్ద కోసం మాట్లాడడం వల్ల ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో కొంచెం ఆ పెద్ద టాపిక్ మళ్ళీ ట్రెండింగ్లోకి అయితే వచ్చిందనమాట. సో అంత సీనియర్ హీరో, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో చరణ్ గారి గురించి అలా మాట్లాడడం చూసి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు అనమాట. మరి ఈ సినిమాలో మెయిన్ రోల్ అనుకోవచ్చు, లేకపోతే చరణ్ గారికి ఒక సపోర్టింగ్ రోల్, సో ఒక కోచ్ పాత్రలో, ఒక మెంటర్ పాత్రలో శివన్ గారు అయితే నటిస్తున్నారు అనమాట. అలాంటిది ఇద్దరు కాంబినేషను ఒకే స్క్రీన్ మీద చూస్తే ఖచ్చితంగా అవతల కన్నడ లాంగ్వేజ్లో అంతే హిట్ అవుతుంది, మన తెలుగులో ఇంకా మెమరబుల్ హిట్ అవుతుంది అనమాట. సో ఇంతకు ముందు కూడా మనం కొన్ని క్యామియోస్ అయితే చూసాం, బట్ ఇదేంటంటే ఒక మెమరబుల్ క్యామియో, అలాగే శివన్న చేస్తున్నారు కాబట్టి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే క్యామియో అయితే అవబోతుంది అనమాట. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది గైస్. ఆయన లుక్ ఎలా ఉంటుంది ఏంటని రివీల్ చేయలేదు, బట్ అది ఎప్పుడు వస్తుందో ఏంటని చూడడానికి నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. సో మరి మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.